విశాఖలో ఈరోజు అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన ప్రజా సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. కొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనను మోడీ వెనక్కు తీసుకుని విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. మోడీ గోబ్యాక్ అంటూ నేతలు నినాదిస్తున్నారు. మోడీతో ఆ ప్రకటన చేయించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులు సిపిఎంకు చెందిన 6 నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన సిద్ధమయ్యారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు పదాల గోవింద్, ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సభ్యులు అడ్డూరి శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి ఎంవిపి పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా కృష్ణా కళాశాల మెయిన్ రోడ్డులో ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి గత 4.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మిక వర్గం 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలుపుదల చేస్తున్నాం, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తాం, స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం అని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం అనేది జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలు కావాలన్నది ఇవ్వటం లేదు, ప్రజలు వద్దన్నది మేము చేస్తున్నామని చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడండి అని అడుగుతూ ఉంటే మరో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేయదలుచుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మట్లేదు. కేబినెట్ చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తున్నాను, జీతాలు ఇస్తున్నాను, నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాము, సెయిల్లో విలీనం చేస్తున్నాము అని ప్రకటించాలి. ఆ ప్రకటన చేయమని డిమాండ్ చేయడం కోసమే మేము ఈరోజు ఈ ప్రదర్శన చేస్తే పోలీసులు పెట్టి అణిచేశారు. లేదు, మోడీ అటువంటి ప్రకటన ఏమీ చేయకుండా వెళ్ళిపోతే మోడీ విశాఖపట్నం నాశనానికి వచ్చాడు. అటువంటి ప్రధానమంత్రి మాకు అవసరం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఇజ్జత్కి సవాల్ ఇది. వాళ్ళు మోడీ చేత ప్రకటన చేయిస్తారా, లేకపోతే మోడీ సభని పెద్ద ఎత్తున సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసినాయి. వందలాది మందితోటి నల్ల జెండాలతోటి భారీ నిరసనగా ప్రదర్శన కూడా ఆ సభ దగ్గర మద్దెలపాలెం జంక్షన్లో నిరసన హోర్ అనేటువంటి చూపించడం జరిగింది. వందలాది మంది పోలీసులు ఉపయోగించుకొని తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి లాఠీ చార్జీ చేయడం తీవ్రంగా పాల్పడడం జరిగింది. ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి ప్రైవేటీకరణ ఉపసంహరిస్తూ నరేంద్ర మోడీ ఈరోజు ప్రకటన చేయాలని కమ్యూనిస్టు పార్టీలుగా మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. విశాఖ పట్టణానికి దేశ ప్రధాని వస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రకటన చేయి